ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 29వ వచనం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రకారమును దాటెదను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనుషులు సహాయం ఎంతవరకు అంటే కొంతవరకు వారు సహాయం చేయగలుగుతారు, కానీ దేవుడు కానీ మనకు సహాయం చేస్తే ఎటువంటి సమస్యలైనా మనం అధిగమించేదానికి శక్తి ఉంటుందండి. దేవుడు మనకంత బలాన్ని బలపరిచేటువంటి నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. దేవుడికి భవిష్యత్తు కూడా తెలుసండి. మనకి మనుషులు ఎంతవరకు అంటే కొంతవరకు సహాయం చేసి, ఆర్థికంగా అయినా కొంతవరకు సహాయం చేయించాము, లేదంటే ఎక్కడికన్నా ఒక స్థలానికి వెళ్ళాలన్నా కొంతవరకు, ఎంతవరకు కొంతవరకే. భర్త భార్య కూడా కొద్ది రోజులు మాత్రమే వాళ్ళు కలిసి జీవించగలరు. తల్లిదండ్రులతో పిల్లలు కూడా అంతే ఉంటుందండి. దేవుడైతే పుట్టకుండా కూడా మనం ఆయనతో ఉన్నాం, చనిపోయిన తర్వాత కూడా మనం దేవుని దగ్గరికే వెళ్తాం. అయితే ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించినప్పుడు, ఈ లోకంలో నమ్మకంగా జీవించినప్పుడు, ఈ లోకంలో దేవుని మార్గంలో జీవించినప్పుడు, ఈ లోకంలో దేవుని మాట మనం విని ఎప్పుడైతే మార్గంలో నడుస్తూ ఉంటామో మనం దేవుని ప్రదేశానికి వెళ్తాం. మనం ఎప్పుడైతే ఈ లోకానుసారంగా మనం ఇష్టం వచ్చినట్లు జీవిస్తుంటామో సాతాను మార్గంలోకి మనం వెళ్తాం. కాబట్టి ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా బ్రతికేటువంటి బిడ్డలుగా ఉండాలండి. ఈ లోకంలో మనం ఏం మాట్లాడుతున్నామో మన నరమలేని నాలుక లేనిపోని మాటల ద్వారా మనం పాపం మాట్లాడి, అదేవిధంగా ఆజ్ఞకి అతిక్రమించిన మాటలు మనం మాట్లాడి, దేవునికి ఇష్టం లేని జీవితాలు మనము మాట్లాడి, అదేవిధంగా అలాంటి జీవితాలు మనం జీవించినప్పుడు మనం ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళమండి. మనం ఖచ్చితంగా నరకంలోకే వెళ్తాం. ఈ లోకంలో 70 సంవత్సరములు అధిక బలం ఉంటే 80 సంవత్సరములు అయినా ఆయాసమే దుఃఖమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని నడిపించాలని ఈ లోకంలో కాదు, కానీ పరలోకాన్ని తీసుకొని వెళ్ళాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనము ప్రకారంలో కూడా దాటే శక్తిని దేవుడు ఇస్తాడండి. ఈ లోకంలో దేవుని సహాయం మనం పొందుకున్నట్లుగా ప్రార్థన. పరలోకపు తండ్రి, మీ సహాయాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను. ఈ లోకంలో మనుషుల సహాయం వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరు చేసినా కూడా కొంతవరకు చేస్తారయ్యా. శాశ్వతంగా సహాయం చేసేది మీ కృప. ఒకవేళ ఏదైనా మనుషులు మా సహాయం చేసిన వెనక మీ కృప లేకుంటే వాళ్ళు చేయరు. కాబట్టి ఎల్లప్పుడయ్యా మిమ్మల్ని వెనకేసి ఎక్కడికి వెళ్ళకూడదయ్యా. ఏ ప్రదేశానికి వెళ్తున్న ప్రార్థన చేసుకొని మిమ్మల్ని ఒక మాట అడిగి ఆ పని మేము ప్రారంభించినప్పుడు ఆ పని మాకు 30 రంతులుగా, 60 రంతులుగా, 100 రంతులుగా ఆశ్చర్యకంగా జరుగుతుంది. కొన్నిసార్లు ఆలస్యమైన అద్భుతం జరుగుతుంది. కీడును కూడా మేలుగా మార్చేటువంటి నమ్మదగిన దేవుడు మీరు ఉన్నారు. కాబట్టి మేము మా భారము మీ మీద మోపే మంచి మనసును దయచేయండి. ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలయ్యా. సాతాను బింగుదాలను గర్జించి సింహం వలె చూస్తున్నానయ్యా. సాతానికి మేము చోటు ఇవ్వకుండా మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ ఆయుధంగా, మీ కుమారులుగా మేము ఈ లోకంలో బ్రతుకుదుము కాని వేడుకుంటున్న ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేసి ఈ వాక్య విజ్ఞ ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీంతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి విన్నపం తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.